కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి. తమ ప్రభుత్వాన్ని టచ్ చేస్తే సిటీలో బీఆర్ఎస్ ఆఫీస్ పునాదులు లేకుండా చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనాలని కేసీఆర్ చూస్తున్నారని, మేము తలుచుకుంటే బీఆర్ఎస్ లో 9 మంది ఎమ్మెల్యేలు కూడా మిగలరన్నారు. కాంగ్రెస్ లో చేరేందుకు 30 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారన్నారు కోమటిరెడ్డి. కవిత జైలుకెళ్లినా కేసీఆర్ కు సిగ్గు రాలేదన్నారు కోమటిరెడ్డి. పనికిరాని మాటలు మాట్లాడితే ఏదో బచ్చగాడు మాట్లాడుతుండే మనకి ఏం తెలుసు రాజకీయాలు అనుకున్నాం. ఏదో కేసీఆర్ కొడుకు కాబట్టి దేకుతుంది తప్ప ఆయన ఓళ్ళెక్క పెడతారు కేటీఆర్ని. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి అంతకుముందు 4-5 సార్లు ఎమ్మెల్యేగా ఉండి, మంత్రిగా ఉండి, డిప్యూటీ స్పీకర్గా ఉండి ఏందా పనికిరాని మాటలు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరువు వచ్చి, నువ్వు చేసిన పాపాలకు కరువు వచ్చి, నీ బిడ్డ చేసిన, నీ కొడుకు చేసిన మోసాలకు అవినీతి కరువు వచ్చి దేవుడు కోపడి ఆ కరువులో కూడా ఇవాళ మేము ప్రజలకు అందుబాటులో ఉంటూ నువ్వు ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి 10 ఏళ్ళకెళ్ళి 10 వాయిదాల పద్ధతిలో ఇస్తే బ్యాంకుని వడ్డీకే సరిపోలే. ఇలాంటి సమయంలో ఏకకాలంలో నువ్వు చేసిన అప్పులు 7 లక్షల కోట్ల వడ్డీ కట్టడంతో పాటు 38,000 కోట్ల బకాయిలు పెట్టిపోయినావు. కాంట్రాక్టర్లు కానీ, ఉద్యోగులకు కానీ, ఉద్యోగుల జీతాలు కూడా ఎప్పుడు 1వ తారీఖు 2019కి 1వ తారీఖు ఎప్పుడు ఇవ్వలేదు ఉద్యోగులకు, పెన్షనర్స్కు. ఎన్నికైన ప్రభుత్వాన్ని ఏడాదిలో పతనం అవుతుందా? ఇంకా నువ్వేం దోపిడితోని మా ఎమ్మెల్యేను కొనాలనుకుంటున్నావా? ఒకటే నీకు వార్నింగ్ ఇస్తున్న కేసీఆర్, నువ్వు టచ్ చేసి చూడు కాంగ్రెస్ పార్టీని. 3 నెలల్లో నీ పార్టీలో మీ ముగ్గురున్నరు మీ బంధువులు ఎమ్మెల్యేలు తప్ప ఒక్కటి లేకుండా టీఆర్ఎస్ పార్టీ లేకుండా నీ పార్టీ ఆఫీస్ పునాదులతో సహా లేపేస్తాం హైదరాబాద్లో. నువ్వు కాంగ్రెస్ పార్టీని టచ్ చేసిన కాంగ్రెస్ పార్టీ గురించి మళ్ళీ మాట్లాడి పతనం అవుతుందని చెప్తే నేను కాదు, కాంగ్రెస్ పార్టీ మా వీర సైనికులు ఇవాళ 10 ఏళ్ళు పోలీస్ కేసులు పెట్టి, మాఫియాలు పెట్టి, ఎన్ని అరాచకాలు చేసి ఒక్క ఇల్లన్నా కట్టినావా? నీ ముఖానికి ఒక రేషన్ కార్డు ఇచ్చినవా? గవర్నమెంట్ పడేస్తా నీకు ఎంత ధైర్యం ఉండాలి? దొంగతనంగా దొంగ దీక్షలు చేసి విటమిన్ డి ఇంజక్షన్లు తీసుకొని నా దగ్గర 50 పేపర్లు మా గోన ప్రకాశ్రావు ఆర్టీఐ తీసుకొని నాకు ఇచ్చిండు. ఇంజక్షన్లు తీసుకుంటే 50 ఏళ్ళు కూడా బతకొచ్చు. మణిపూర్లో ఒక అమ్మాయి 20 ఏళ్ళు ఏదో దీక్ష చేసింది, దొంగ దీక్ష చేసి మాట్లాడితే సావు నోట తలకాయ పెట్టినా అని చెప్పి, తెలంగాణ తెచ్చినా అని చెప్పి దొంగ మాటలు మాట్లాడి దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని, ముఖ్యమంత్రి చేస్తా అని మోసం చేసి ఇవాళ మా గవర్నమెంట్ జోలికి వస్తావు. బిడ్డ నీ సంగతి చెప్తాను. నువ్వైతే మళ్ళాసారి ఆ మాట మాట్లాడితే మేము భూమి ఇచ్చి కట్టిన నీ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా పునాదులతో సహా లేపేస్తాను. మళ్ళాసారి మీరు మాట్లాడితే మేము తలుచుకుంటే ఇప్పటికే నీ దగ్గర 30 మంది ఎమ్మెల్యేలు మా దాంట్లోకి వస్తున్నాయి. మేము వస్తానన్నా వద్దంటున్నాం. వాళ్ళు బలవంతంగా కొందరు వస్తున్నారు, మేము సపోర్ట్ చేస్తామని, అభివృద్ధి కోసమని. నీలాగా చేయదలుచుకుంటే ఇవాళ 9 మంది కూడా మిగిలిపోతుంది దగ్గర. మాకు సర్వే రిపోర్ట్లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు కూడా వస్తలేవు. నారాయణపేటలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ముఖం చూస్తే అర్థమైపోయింది. ఇల్లుపుడు కాదు ముఖ్యమంత్రి గారు అన్నాడు. నీలాంటి పాస్పోర్ట్ దొంగలు దొంగ పాస్పోర్ట్ వేసుకొని అలాంటి బొంబాయిలో తీసుకొచ్చి రేవుల దగ్గర వదిలిపెట్టి డబ్బులు దోసుకొని నీలాంటి వాడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన కొట్లాడి ఒక రైతు కుటుంబంకి వెళ్ళొచ్చి ఇలా ఇండిపెండెంట్ జెడ్పీటీసీ అయి, ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అయ్యి, ఎమ్మెల్యే ఎంపీ అయి ముఖ్యమంత్రి అయిన నీలాగా చిల్లర దందాలు చేయలే. ఒక్క సీటు తెచ్చుకో కేసీఆర్, నీకు ఛాలెంజ్ చేస్తున్నాను నేను. ఒక్క సీటు ఎన్ని డబ్బులు గుమ్మరించి వెంకటరామరెడ్డి పెట్టి 1000 కోట్లు పెట్టినా నువ్వు మెదక్ కూడా గెలుస్తలేవు. మాకు ఉన్నది పోటీ బీజేపీకి మధ్యలోనే. ఇవాళ నీ పని అయిపోయింది. కాకపోతే ఏంటంటే నిన్ను చూస్తే జాలే చూస్తుంది, నీ కుటుంబాన్ని చూస్తే. బిడ్డని ఇవాళ కటకాలలో పోలీసుల మధ్యలో జైల్లో ఉండి, తిహార్ జైల్లో ఉండి నువ్వు చేసిన మోసాలకు, ఆమె చేసిన మోసాలకు, అవినీతికి జైల్లో ఉండి ఇంకా ఇలాంటి మాటలు ఇంకా బుద్ధి రాదా నీకు? ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలలో, కృష్ణా జిల్లాలను మొత్తం కూడా ఆంధ్రాకి తాకట్టు పెట్టి 36 సీట్లలో 34 సీట్లే గెలిచినారు. అలా మన జిల్లాకు చెందిన ఓ దరిద్రుడు 3000 ఓట్లతో గెలిచినాడు. వాడు శని మన జిల్లాకు. ఒక్కసారి బ్రాహ్మణమైన ప్రాజెక్టు రోజు ఆడంగానే పోతారు కదా, 2 నిమిషాల ప్రాజెక్టు పోతే ఎప్పుడన్నా పోయిందా? సరే, ఆయనంతా గుర్తు చేసుకొని కూర్చోలే. ఈడ 10 ఏళ్ళు పనికిరాని మంత్రి ఉన్నాడు కదా, సొరంగం ఎప్పుడన్నా పోయి చూసొచ్చిందా? ఆ చిల్లరగాడు కూడా రోజు ఏదో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా రైతుల గురించి మాట్లాడిందా? ఎంతసేపు ఇసుక అమ్ముకోవడం, షాబాద్లో 80 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకోవడం, 1000 కోట్లు సంపాదించి తిండికి లేనోడు జగదీష్ రెడ్డి. ఇలాంటి వాళ్ళని పెట్టుకోనంట కాంగ్రెస్ పార్టీ ఏడాదిలో పతనం అయింది. రేవంత్ రెడ్డి ముఖం చూస్తే అర్థమైపోయింది, ఆయన ముఖం చిన్నపోయిందని. ఆయన ముఖం చూసి మాట్లాడే ధైర్యం లేక 2 సార్లు అసెంబ్లీ సెషన్లో
ముఖం లేక ఏడ తిట్టుబడవలసి వస్తుందో నీ బండారం బయటపడుతున్నా అసెంబ్లీకి రాని దొంగవు నువ్వు. అసెంబ్లీకి రాని ముఖం లేదు నీకు. వాళ్ళ అడ్వకేట్లు కానీ వాళ్ళు మాట్లాడి ఎప్పుడప్పుడు ప్రెస్కి వస్తే నా జడ్జి కూడా కోప్పడ్డాడు. ఒకరోజు నా కొడుకు ఎగ్జామ్స్ ఉంటారు, ఒకరోజు నాకు బీపీ ఎక్కువైంది అంటారు, ఒకరోజు స్టార్ క్యాంపెయిన్ కాబట్టి క్యాంపెయిన్ చేయాలి బెయిల్ అన్నారు. మొత్తం దోసుకున్నట్టు సూత్రధారి పాత్రధారి ఆమె అని చెప్పినాక ఎట్లా సిగ్గొస్తలేదు అర్థమవుతలేదు. కేసీఆర్ గారికి ఎట్లొచ్చి ప్రచారం చేస్తున్నాడు. 12-13 సీట్లు పెట్టుకున్నాం, 15 మిషన్ మా టార్గెట్. 12-13 సీట్లతోని ఇలా పార్లమెంట్లో గెలుస్తున్నాం. ఆ తర్వాత 3 నెలల్లో బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అవుతుంది, ఆ పార్టీ ఉండదని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఆయన అట్లా మాట్లాడుతుంది కాబట్టి వాళ్ళు ఏం కుట్రలు చేస్తున్నాం మాకు తెలిసిపోద్ది. దానికి డబల్ కుట్రలు చేస్తాం. కుట్రలు చేయం మేము చేసే పనులు చూసే వస్తారు వాళ్ళు. నీ పార్టీని బొందబెట్టేది ఖాయం. నువ్వు చూసుకో, నువ్వు రేపటికెళ్ళి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఏందో తెలుస్తుంది. నువ్వు మాట్లాడినావు కదా మాటలు. నల్గొండను ముంచి మా ఏఎంఆర్కి నీళ్ళు రాకుండా కనీసం లైనింగ్ చేయకుండా ఇంకా ముఖం లేకుండా మాట్లాడుతున్నాం. ముషంపల్లికి పోయిండు 10 ఏళ్ళ కింద ఆ నాయన ముషంపల్లి 10 సార్లు వస్తాను. పదవికి పోయి ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటా అలా కొడుకుని పంపించింది ముఖం లేక. ఈ మెంటల్ అయింది ఆయనది కొడుకులకు, తండ్రి కొడుకులకు, ఆ బామ్మర్దికి. కొంచెం కూడా ఆ కవిత జైల్లోకి పోయేసరికి మెంటల్ అయింది. ఎట్లా 2 ఏళ్ళు బెయిల్ రాదు, మేము కూడా పోతాం ఫోన్ ట్యాపింగ్లా, కాళేశ్వరంలా, యాదాద్రిలా. మనోడు కూడా పోతాడు. మన జిల్లా వాడు కూడా అన్న లోపలికి బెయిల్ వచ్చేది ఉన్నది. 50,000 కోట్లకు పెంచింది దాన్ని, 29,000 కోట్లకు నామినేషన్ మీద BHLకి ఇచ్చిండు. అది ఇస్తానికి వీలు లేదు. 5 లక్షల కంటే ఎక్కువ టెండర్ పెట్టాలి. పెద్ద స్కామ్ అది. ఎల్ నరసింహారెడ్డి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గారు ఎంక్వైరీ చేస్తూ నోటీసులు ఇస్తున్నాం. అందుకనే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినా మరొకసారి మర్యాద దక్కదని చెప్పి మేము తలుచుకుంటే నీ దగ్గర అయ్యారా 7-8 మంది ఎంపీలకు పోయి సగం మంది మా దాంట్లకు సగం బీజేపీలకు పోయి ఎంపీ టికెట్ తెచ్చుకున్నాం. నీ క్యాండిడేట్లకే దిక్కు లేదు. ఆయనకంట సీట్లు వస్తాయంట, మాకు 1-2 వస్తాయంట. నవ్వు వస్తుంది పొద్దున ఆయన స్టేట్మెంట్ చూస్తుండే. అందుకనే మరొకసారి కేసీఆర్ గారికి చెప్తున్నాం, నీ బిడ్డను బెయిల్ తెచ్చుకునే ఉపాయం చేసి ఈలో కూడా నువ్వు నీ కొడుకు జైలుకి పోతే మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు డబుల్ బెడ్రూమ్ అనుకున్నాం ఒకటి చెల్లపల్లి జైల్లో కడదామంటే అది సరిపోనట్టుంది. ఎందుకంటే ఈ రావులందరూ పోతట్టున్నారు. ప్రభాకర్ రావు నుంచి మొదలు పెడితే తారక రామ దాదాక ఎన్ని డబుల్ బెడ్రూమ్ కట్టాలి, చెర్లపల్లి కొని కట్టాలి, చెంచల్గూడలు కొని కట్టాలి. చేసిన మోసాలకు ఖాళీగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట ఎత్తే మర్యాద దక్కదని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాం. నువ్వు అనుకుంటున్నావు ఇట్లా కాంగ్రెస్ ఓటర్లు మర్యాదగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నాను. నువ్వు నిన్న మొన్నదాకా బచ్చగాడు మాట్లాడితే ఏమో అనుకున్నావు. నిన్న నువ్వు ఎప్పుడైతే మాట్లాడినావో రేపటికెళ్ళి నిన్ను వెంటాడతాం, నువ్వు వేటాడతాం. నువ్వు కట్టెపట్టుకొని నువ్వే అన్నావు కదా మమ్మల్ని వెంటాడతామని. మాకు కట్టెపట్టుకునే ఏం లేదు, మేము గట్టిగా ఉన్నాం. నువ్వు ముసలాయన కట్టెపట్టుకొని వేటాడేది లేదు, వెంటాడేది లేదు. నీ దుకాణమే బంద్ అయింది. మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి. తమ ప్రభుత్వాన్ని టచ్ చేస్తే సిటీలో బీఆర్ఎస్ ఆఫీస్ పునాదులు లేకుండా చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనాలని కేసీఆర్ చూస్తున్నారని, మేము తలుచుకుంటే బీఆర్ఎస్ లో 9 మంది ఎమ్మెల్యేలు కూడా మిగలరన్నారు. కాంగ్రెస్ లో చేరేందుకు 30 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారన్నారు కోమటిరెడ్డి. కవిత జైలుకెళ్లినా కేసీఆర్ కు సిగ్గు రాలేదన్నారు కోమటిరెడ్డి.